9 వారాలుగా ఉపాధి వేతనాలు లేక కూలీలు ఇబ్బంది పడుతున్న సంఘటన కర్నూలు జిల్లా వెర్దులూరు మండలంలో చోటు చేసుకుంది. దాదాపు 4000 మంది కూలీలు ప్రతిరోజు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నట్లు సమాచారం. దాదాపు 9 నెలలుగా వీరికి కూలీలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతిరోజు మస్టర్లను పరిశీలించి బిల్లులను ప్రభుత్వానికి పంపించినట్లు వెల్దుర్తి ఏపీఓ లక్ష్మణ పేర్కొన్నారు. ప్రభుత్వం బిల్లులు విడుదల చేస్తే నేరుగా ఉపాధి కూలీల ఖాతాలోనికి డబ్బులు జమ అవుతాయన్నారు. విలేకరులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు అల్లుగుండు గ్రామ పంచాయతీలో పని దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది ఉపాధి కూలీలు మాకు 9 వారాల నుంచి డబ్బులు రాలేదని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కూడా మండలంలో కూడా అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. విలేకరులు కూడా ఆ విషయాన్ని మాకు ప్రస్తావించడం జరిగింది. సార్ మాకు డబ్బులు రాలేదు, దాదాపుగా 9 వారాలు పూర్తి అయిపోయినాయి, ఇంకా ఇంతవరకు ₹1 రాలేదు, మేమేం తినాలి, బతకాలి, ఎలా ఉండాలనేసి వాళ్ళని కూడా అడగడం జరిగింది. విలేకరులు కూడా మమ్మల్ని వచ్చి అడిగారు, సార్ మాకు బిల్లులు పడలేదంట కదా, ఎలా ఏం సార్? దానికి ఆన్సర్ ఏంటంటే, మేమైతే ఇక్కడ ఉపాధి హామీ పథకాల మండలం ఒక గ్రామ పంచాయతీ కాదు 23 గ్రామ పంచాయతీలలో అందరికీ పనులు కల్పించాము, అందరికీ మస్టర్ తీసేసుకున్నాము, అందులో ఎఫ్టీఓ జనరేట్ చేయడం జరిగింది, అప్లోడ్ చేయడం జరిగింది. మనం ఏదైతే అప్లోడ్ చేసామో అది 15 రోజులలోపు పడాలి అనేసి చట్టంలో ఉంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల లేకుంటే కొంత బడ్జెట్ వలన కొంత డిలే అయిన వార్త వాస్తవమే, కానీ కంపల్సరీగా లేబర్కి అయితే డబ్బులు పడతాయి. 9 వారాలైనా లేట్ అయినప్పటికీ గతంలో కూడా ఒక 10 వారాలున్నా 8 వారాలున్నా అప్పుడు కూడా అన్ని పూర్తి స్థాయిలో ఒకటేసారి పడ్డాయి. ఈసారి కూడా అన్నీ పడతాయినా ఏమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంత సహనంతో ఉండాలి, కూలీలు పనులకు వచ్చి చేసుకునండి. వాళ్ళ మేమైతే ఆల్రెడీ ఎఫ్టీఓ జనరేట్ చేసాం కాబట్టి పైనుంచి ఎప్పుడైతే ఫండ్స్ రిలీజ్ అవుతావో వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్ పడతాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు ప్రజలకు అలాగే కూలీలకు తెలియవలసిన కోరుచున్నాను. బిల్లు రావాల్సింది మొత్తం అందరికి 4000 మందికి బిల్లులు రావాల్సిందే, ప్రతి ఒక్కరికి రావాల్సిందే. మనలో పనిచేసినటువంటి జనవరి 2వ వారం 3వ వారం నుంచి మనకి డబ్బులు పడాల్సింది. అవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ అందరికీ రావాల్సింది. అన్ని గ్రామాల పనులు జరిగినాయి, అన్ని గ్రామాల వాళ్ళకు కూలీలకు డబ్బులు పడతాయి, కంపల్సరీగా పడతాయి. నమస్తే సార్. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలము, మాది అల్లుగుండు సార్. మీ సార్ వాళ్ళకి అందరికీ బిల్లులు ఇచ్చేవాళ్ళ కాలం నమస్తే సార్. ఏమంటే బిల్లులు పడాలని మేము కోరుకుంటున్నాము. మా కుయ్యి పని చేయబట్టి 9 వారాలు అవుతుంది సార్, ఒక్క పైసా రాలేదు. మాకు ఇళ్ళకి గడచడం కష్టం ఉంది. దయచేసి మీరు ఏదో ఏ విధిగా చేస్తారో మాకు డబ్బులు తేవాలంతే. మేము ఇట్లా ఇబ్బందిగా ఉంటే మేమైతే పనులకు రాలేము సార్. మేము కానీ ఇలా కాడనే ఉంటాము. మాకేం పనులు లేవు, మాకు ఏం బోర్లు లేవు, నీళ్ళు లేవు, కాలువలు లేవు. మాకు ఈ ఊరికి ఏ కష్టం ఉంది సార్. అంతే సార్ నేను చెప్పేది. ప్రభుత్వం ఆదుకోవాలని నేను మరీ కోరుకుంటున్నాను సార్. వెల్దుర్తి మండలం, కర్నూలు మండలం, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం, అల్లుగుండు గ్రామం. మేము కరు పని చేస్తున్నాము. మాకు బిల్లులు పడక 9 వారాలు అయింది. మాకు ఇంట్లో గట్టడం కట్టమైంది సార్. మాకు బిల్లులు వేయండి. నమస్తే సార్. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం, అల్లుగుండు గ్రామము. మాకు సెంటు పొలం లేదు, పని పెట్టిన కానీ పనికి వచ్చినాము. ఫస్ట్ 1 వారం అన్నాయి నాకు డబ్బులు. మళ్ళీ ఇంట్లో గడచడము చాలా కష్టంగా ఉంది. మేము డబ్బులు పడాలని కోరుకుంటున్నాము గవర్నమెంట్ని. ఇట్లయితే చాలా కష్టంగా ఉంది సార్ మాకు చేయనీక. దయచేసి మాకు డబ్బులు పడాలి. మాకు కరువు పని డబ్బులు పడలేదు సార్. ఇట్లయితే కష్టం ఉంది, డబ్బులు పడాలని కోరుకుంటున్నాం. కూలి పనికి రాలేము సార్. మాది అల్లుగుండు, మా కర్నూలు జిల్లా డోన్ మండలం, తాలూకా వెల్దుర్తి మండలము. మాది అల్లుగుండు గ్రామము. మేము పని చేయనీకి అవుతున్నాం, కరువు పని పెట్టింటే ఇప్పటికి 9 వారాలే రాక మాకు ఇంకా కూరగాయలు చిత్తులు కూడా ఇవ్వకుండా ఉన్నారు. మాకు బ్యాలులే ఇంకా ఎప్పటి నుండి ఇంకా వేసే వస్తాం, లేకపోతే సాలేసుకుంటూ ఉన్నారు సార్. 8 వారాల బిల్లు పడక మాకు ఇంకా కష్టపడి ఉన్నాము. మాకు బిల్లు పడతానే చేయండి సార్.